హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ లవ్ కిచెన్. ఈ రోజు మన అందరికి ఫేవరెట్ అయిన రోడ్ సైడ్ స్టైల్లో చల్ల పునుగులు రెసిపీని తీసుకొచ్చేసాం. బయట సూపర్ క్రంచీగా, లోపల సాఫ్టీగా ఉంటాయి. స్పెషల్గా హోమ్ మేడ్ గ్రౌండ్నట్ చట్నీతో తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదాకి 1 కప్పు పెరుగుని తీసుకోండి. అందులో 1/2 కప్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. అలాగే అందులో సరిపడినంత సాల్ట్ని అండ్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 4 అవర్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రౌండ్నట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా పల్లీలను ప్యాన్లో కొంచెం సేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో టమాటా, పచ్చిమిర్చి, చింతపండు అండ్ కొంచెం ఆయిల్ని వేసి బాయిల్ చేసుకోవాలి. అవి చల్లారాక మిక్సర్ జార్లో ముందుగా పల్లీలు అండ్ సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి. తర్వాత బాయిల్డ్ అయిన టమాటో మిక్చర్ని యాడ్ చేసి మళ్ళీ స్మూత్గా గ్రైండ్ చేయండి. అంతే, సూపర్ టేస్టీ గ్రౌండ్నట్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పునుగుల్ని చేసుకుందాం. ఇందాక బ్యాటర్ని 4 అవర్స్ వరకు పక్కన పెట్టాం కదా, అలా పెట్టుకోవడం వల్ల పిండి అనేది చాలా మంచిగా ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్లో జీలకర్ర, కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం హీట్ అయిన ఆయిల్ని యాడ్ చేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకుంటేనే పునుగులు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక స్లోగా పునుగులను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మీకు ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పునుగుల్ని వేసుకోండి. అంతే, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే రోడ్ సైడ్ స్టైల్లో చల్ల పునుగులు రెడీ. వీటిని గ్రౌండ్నట్ చట్నీతో తింటే అసలు కాంబినేషన్ వేరే లెవెల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.